హలో ఫ్రెండ్స్. సో ఇరాన్ ఇరాన్ రీసెంట్గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. సో వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేశారంటే 200 మిసైల్స్ వాళ్ళు లాంచ్ చేశామని చెప్పి అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఇదేంటంటే మనకి ఆల్రెడీ చూసాం కదా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే రన్ అవుతుందని. సో ఇరాన్లో ఈ అటాక్ వల్ల టెహ్రాన్ ఈజ్ రెడీ ఫర్ మల్టిపుల్ ఇంటెన్స్ స్ట్రైక్స్ అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఇరాన్ కూడా 200 మిసైల్స్తో అటాక్ చేసామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. అండ్ దీనివల్ల మనకి ఓవరాల్గా మార్కెట్స్ అయితే హెవీగా ఎఫెక్ట్ అవుతున్నాయి. గోల్డ్ ఏమో 1% పెరిగింది, గిఫ్ట్ నిఫ్టీ ఏమో 200 పాయింట్స్ వరకు, మోర్ దెన్ 200 పాయింట్స్ వరకు ఫాల్ అయింది. అండ్ మెటల్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇదొక అన్స్టేబుల్ కండిషన్. వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ వచ్చిందంటే హెవీగా మనకి మార్కెట్స్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఫర్దర్గా స్టెప్స్ ఏమైతే జరుగుతాయో వాటిని బట్టి మనకి మార్కెట్స్ని అయితే డిసైడ్ చేస్తారు. ఓవరాల్గా అయితే ఆల్ మార్కెట్స్ అంటే మనకి ఫారెన్ మార్కెట్స్ అన్నీ కూడా ఫాల్లో చూపిస్తున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ ఇది ఎంతవరకు లీడ్ అవుతుంది అనేది చూడాలి. అండ్ ఇది కానీ మేజర్ సిచ్యువేషన్ కానీ లీడ్ చేస్తే మాత్రం మనకి ఒక వార్ని అయితే చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇజ్రాయెల్ అయితే మాత్రం ఇరాన్ విల్ పే ద ప్రైజ్ ఫర్ లాంచింగ్ మిసైల్స్ అని అయితే అంటున్నారు. సో చూద్దాం ఇది ఎంతవరకు లీడ్ అవుతుందో. ఇరాన్ అటాక్ అయితే మాత్రం అలా 200 మిసైల్స్తో అనేది ఒక డ్రాస్టిక్ స్టెప్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ కండిషన్స్ చాలా బాగాలేవు. అండ్ ఇప్పుడు దీనివల్ల ఇజ్రాయెల్ కూడా రిప్లై అయితే ఇస్తుంది, హెవీగా రిప్లై అయితే ఇస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూడాలి. నేషనల్ మీడియా మొత్తం ఈ న్యూస్ మీదే మనకి రన్ అవుతుంది. ప్రజెంట్ అయితే ట్రెండింగ్ న్యూస్ ఇదే. సో చూద్దాం మనకి మార్కెట్స్ కూడా ఎలా రియాక్ట్ అవుతాయి ఏంటి అనేది.